गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। नमो भगवते दक्षिणामूर्ते मह्यं मेधां प्रज्ञां प्रयच्छ स्वाहा। अरुणकिरणकाले रञ्जिता सावकाशा विद्रुजपुटिका पुस्तका भीत्यहस्ता विद्रवरकराज्ञा पुलहकल्हारसंस्था ऋतुद्वाला नित्य कళ్యాణశీలా। ఆ బాల అమ్మవారు శక్తి అంటే ఏంటంటే ప్రతి ఒక్కరిలో ఉంటుంది, ప్రతి దేవతలో ఉంటుంది. చిన్నతనం లేకుండా ఎవరు పెద్దవాడు ఏ సంస్థ ప్రారంభంగా చిన్నగా ప్రారంభమవుతుంది. ఎవరైతే చెప్పుకుని బాలశక్తితో బాలాంజనేయుడు, బాలస్వామి, బాలరూపమ, బాలకృష్ణుడు బాలలో ఉన్నప్పుడు ఎక్కువ శక్తి ఉంటుంది. వాళ్ళు పరిగెత్తినా మనం పరిగెత్తలేము పెద్దయినా. కాబట్టి బాల తీవ్రమైన శక్తి 1000 కాళ్ళకి కలిపితే బాల. కాలం యొక్క రూపము అరుణు, పొద్దున్న వచ్చే సూర్యుడు, మధ్యాహ్నం సూర్యుడు, సాయంత్రం సూర్యుడు. ఈ విధంగా బాల 4 రకాలుగా ప్రకాశిస్తుంది రోజు కూడా. అలాగే అవస్థలు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు 3 రూపాలు. అలాగే మన నిద్రావస్థ, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ. అవస్థ రూపంలో అభిషేకం అనేది పాలు పోసేస్తున్నాం వృధా అయిపోతున్నాయని కాదు. ఏమవుతుందంటే ఇక్కడ నీళ్లు, పాలు, నీళ్ళు అంటే ప్రాణం. ఆ ప్రాణాన్ని పెట్టి ప్రాణంతో అభిషేకం చేస్తే ఆ అమ్మవారి యొక్క శక్తి ధారలు ఏవైతే పడుతున్నాయో మనం ఏదైతే పోతుందో ఆ ధారలో పడుతుంది. సహజంగా భూమిలో కూడా మనం ఎరువు వేయకపోయినా పంట పండుతుంది. ఎలా అంటే వర్షం ద్వారా దానికి కావాల్సిన పదార్థాలను వచ్చేస్తాయి. ఎరువులు ఎవరు వేస్తున్నాడు, మీరు ఎవరు వేయట్లేదు కదా. ఎక్కడి నుంచి వస్తుందంటే అమెరికా వాళ్ళు, రష్యా వాళ్ళు చెప్పి ఒప్పుకున్నారు. వర్షం పడినప్పుడు ఆ వర్షంలో పర్జన్యం అని ఉంటుంది. ఆ పర్జన్య వర్షం ఎప్పుడైతే పడుతుందో అందులోంచి కావాల్సిన పదార్థాలన్నీ పడిపోతూ ఉంటాయి. ఆ భూమికి కావాల్సిన పోషకాలన్నీ, మనకు కావాల్సిన పోషకాలన్నీ పడాలి అంటే అభిషేకం చేయాలి. జలాభిషేకము, పాలాభిషేకము, పంచ అమృతములు. అమృతాభిషేకం చేస్తే మనకి అమృతత్వం లభిస్తుంది. తేజస్సు, ఓజస్సు, వర్చస్సు వస్తాయి. అటువంటి అమృతాభిషేకం చేస్తున్న అందులో బాలాత్మక అమ్మవారి దేవదేవతలు కూడా చేస్తారు, మనం చేయడం కాదు. ఇంకొక అదృష్టాన్ని మనకి ప్రసాదించిన అమ్మవారికి ఇప్పుడు కలిగింది. ఓం అరుణ కిరణజాలే రంజితా సావకాశ విద్రుజపుటికా పుస్తకా భీత్యహస్త విద్రవరకరాజ్ఞా పులహకల్హార సంస్థ ఋతుద్వాలా నిత్య కళ్యాణశీలా. పుష్పాలతో నీరు తీసుకుని పట్టుకోమన్నారు. పట్టుకుని వారికి వస్తారు, చక్కగా నమస్కారం చేసుకోండి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. జై బాలా. దుర్గాయ నమః.